యువత కోసం బీఆర్ఎస్ రణం, సర్కారుపై సంగ్రామం. ఇక దీని గురించి ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం, వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు లాంటి చర్చ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ వార్త చూడంగానే, నమస్తే తెలంగాణలో ఈ వార్త చూడంగానే చాలామంది జనాలకి, చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ అనుమానం వస్తుంది. వీళ్ళు ఏం చేసిరని వీళ్ళు అడుగుతున్నారు ఇవాళ. అంటే వీళ్ళు ఏం చేసినా చేయకున్నా, చెప్పిన కాడికి చేసినా, చెప్పింది చేయకపోయినా వాళ్ళనైతే పక్కకు పెట్టారు. 9.5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళని మెచ్చలేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి మీరు యువ డిక్లరేషన్ అని రిలీజ్ చేస్తే, సరూర్ నగర్ స్టేడియంలో మీరు ఎక్కడైతే ఏ స్టేడియంలో అయితే ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆమె నోటి నుంచి చెప్పించిండ్రో, యువ డిక్లరేషన్ పేరుతోని నిరుద్యోగ భృతి నుంచి మొదలు పెడితే జాబ్ క్యాలెండర్ దాకా ప్రతి దాన్ని మీరు అమలు చేస్తామని ఒక పెద్ద లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఎగ్జాక్ట్గా ఇవాళ వీళ్ళు కూడా మీరు ఎక్కడైతే రిలీజ్ చేసి, ఎక్కడైతే చెప్పి, ఎక్కడైతే హామీ ఇచ్చిపోయినరో, ఆనాడు కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 30 లక్షల మంది నిరుద్యోగులను ఆగం చేసిండు. మేము వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, క్యాలెండర్ ప్రకారంగా మేము తప్పకుండా నోటిఫికేషన్లన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పిన వాళ్ళు క్యాలెండర్ పత్తా కూడా లేదు. అయితే ఇక్కడ ముచ్చటైంది వీళ్ళ గురించి మాట్లాడాలంటే, ఇంటికి ఒక ఉద్యోగం ఆయన అన్న మాటని వక్రీకరించి, నేను ఇయ్యలది కూడా కావాలంటే ఆ వీడియో చూపిస్తా. కేసీఆర్ ఏమన్నాడంటే, మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని, సేమ్ మోడీ చెప్పినట్టే, మోడీ ఏం చెప్పిండు, విదేశాలకు తరలిపోయినటువంటి నల్లధనాన్ని కనుక తీసుకొచ్చి ఈ దేశ ప్రజలతో భాగిస్తే, ఇస్తే అనలేడు. ఇవాళ మస్తు మంది మాట్లాడతారు, నేను నాసుంటులు మస్తు మంది అడుగుతారు, ఏమైనా ప్రతి ఒళ్ళకు 15 లక్షలు వేస్తా అన్నాడు కానీ ఆయన వేస్తా అనలే. ఒకవేళ ఆ అంటే ఆ వివిధ దేశాలకు తరలిపోయినటువంటి నల్లధనాన్ని, బ్లాక్ మనీని కనుక వెనక్కి తెప్పిస్తే, దాన్ని భాగిస్తే, ఈ దేశ ప్రజలతో భాగిస్తే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చొప్పున వస్తుంది అని చెప్పిండు తప్ప ఇస్తాము అని చెప్పలేడు. ఇక దీన్ని అమిత్ షాని క్వశ్చన్ చేస్తే మా జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఆయన బరాబర్ చెప్పిండు, అదొక జుమ్లా అన్నాడు. అది ఇస్తామని కాదు, అదొక జుమ్లా అన్నాడు. అంటే అదొక జిమ్మిక్కు మేము చెప్పాలనుకుని చెప్పినాం. ఎగ్జాక్ట్గా కేసీఆర్ కూడా ఏమన్నాడంటే, అప్పుడు మన ఉద్యోగాలన్నీ కూడా మనకు అప్పుడు ఉన్నటువంటి ఆ జీవోల వల్ల, మనకు ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల మనం కోల్పోతూ ఉన్నాం, మన బిడ్డలంతా కోల్పోతున్నారు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కొట్టుకపోతూ ఉన్నారు. కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు మన ఉద్యోగాలు, మన పిల్లలకే రావాలంటే తెలంగాణ రావాలి, వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పిండు. వస్తే కనుక ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పిండు. అందులో పంపించేస్తే, లేదా మన ఉద్యోగాలు మనకే వస్తే కనుక, ఇక దాన్ని పట్టుకొని ఇంటికో ఉద్యోగం అన్నావు కేసీఆర్ అని నేను కూడా అడిగినా, మీరు కూడా అడిగారు, ఎవరమైనా అడుగుతాం కదా. సో వాళ్ళు అట్లా చేసిరు. అక్కడ ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్షని నిర్వహించలేకపోయినటువంటి దద్దమ్మలు అని చెప్పారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో పేపర్ లీకేజీలతోని మొత్తం కింద మీద అయిపోయినాయి అప్పుడు పరిస్థితులు. సరే, సబితా ఇంద్ర రెడ్డి ఉండే విద్యాశాఖ మంత్రిగా, అంతకంటే ముందు ఇంకో మంత్రి ఉండే, ఎట్టి పరిస్థితులలో అవి జరగడం నిజంగా దారుణమే, జరగకుండా ఉండాల్సింది. సరే, కొన్నిసార్లు జరిగినప్పుడు, తప్పిదాలు జరిగినప్పుడు పక్కా భరించాల్సిందే, వాటి గురించి మాట్లాడాల్సిందే, ఆ సందర్భంగా ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ జరిగింది ఏంటంటే, 9.5 ఏళ్లలో సరే వాళ్ళు చేసింది ఏది నచ్చలేదు. వాళ్ళు చెప్పారు, శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. 1,53,000 ఉద్యోగాలతో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వాళ్ళు చేసింది ఏది నచ్చలేకనే వాళ్ళని పక్కన పెట్టిరు అనుకొని 2023లో వీళ్ళని ఎక్కిచ్చిర్రు అనుకుందాం. అంటే వీళ్ళని అడగద్దా, ఇక ప్రతిపక్షంగా వీళ్ళకి హక్కు లేదా? బరాబర్ అడుగుతారు. ఆ ఉద్యోగాలు వస్తే వీళ్ళకి వస్తాయా? వీళ్ళు ఇళ్ళకి పోతాయా? కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తే మన కేసీఆర్ ఫామ్ హౌస్ లెక్క పోయినాయా? ఆయన 100 ఎకరాలు సరే, ఇక 1,00,000 ఎకరాలు లెక్కన. అంటే లక్షల ఎకరాలు దడిపినోనికి ఒక 100 ఎకరాలు దడుపుకుంటే తప్పేమన్నా ఉన్నదా ఏమన్నా తప్పు? అందరినీ ఆయన కూడా రైతే కదా, అట్లా మాట్లాడాలి కదా. ఇక్కడ కూడా వాళ్ళ ఇంట్లోకేమో ఉద్యోగాలు రావు, బరాబర్ అడుగుతున్నారు. ఇవాళ బరాబర్ అడిగినారు. ఇవాళ మీరు విడుదల చేసిపోయినటువంటి యువ డిక్లరేషన్ ఏమైందని అడుగుతూ ఉన్నారు. ఇక వాళ్ళు సరే అప్పటి పేర్లు కొని చెప్తారు, ప్రవళిక అని, ఆ నాయక్ అని, ఇంకొక 2-3 ఏదైతే ఆత్మహత్యలు జరిగినాయో వాళ్ళ పేర్లు కూడా ఉటంకిస్తూ ఇలా చెప్తున్నారు, మీరు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మలు, ప్లస్ 2-3 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో. ఇంటర్మీడియట్ అట్లే 10th లీకేజీలు, ప్రశ్నపత్రం, మరి ఇట్లాంటివి జరిగినప్పుడు గ్రూప్స్ పెడితే ఆ గ్రూప్స్లో కూడా మరి ఆ పరీక్షల పత్రికలు టీఎస్పీఎస్సీ నుంచి, టీజీపీఎస్సీ అప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి అప్పటి ప్రశ్నపత్రం లీకేజీ నుంచి మొదలు పెడితే ప్రతిదాన్ని కూడా మనం అన్నీ మాట్లాడినాం. వాళ్ళు కూడా అడిగినరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లయితే అడిగినరో
ఇలా వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నారు. ఇగో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ దగ 2.5 ఏళ్ళైనా అమలు కాని హామీలు, అధికారంలోకి వచ్చిన నయవంచన, ఎక్కడికక్కడ ఎండగడుతున్న గులాబీ పార్టీ, డిక్లరేషన్ ప్రకటించిన చోటే వంచన సభలు, వరంగల్ రైతు సదస్సు తర్వాత బోగస్ యూత్ డిక్లరేషన్ పై ఫోకస్, నిరుద్యోగ యువతకు అండగా పోరు, నేడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు అంటూ ఈ సదస్సు కోసానికి ఇగో హైకోర్టు అనుమతి ఇచ్చింది. వీళ్ళు అడిగితే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలే. బీఆర్ఎస్ సభకు సర్కార్ అనుమతి నిరాకరణ. ఎందుకు నిరాకరించాలి? అంత భయం ఎందుకు? అంత భయం ఎందుకు? అంత టెన్షన్ ఎందుకు? మీరే అన్నారు కదా, నోటిఫికేషన్ లిస్ట్ ఉంటే వద్దంటుర్రు, చాలంటుర్రు, ఎక్కువైనా అంటుర్రు. అరే ఒకదాని మీద ఒకటి ఇస్తారా, ఆగమవుతున్నాం అంటున్నారు. కాబట్టి విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. పైగా విద్యార్థుల కోసం మాట్లాడాల్సినటువంటి బల్మూరు వెంకట్టు లేదా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చుకున్నారు, అంటే మంత్రి హోదా ఇచ్చుకున్నారు. ఇవన్నీ కూడా బాగుంటేనే కదా ఇచ్చుకున్నది. విద్యార్థులంతా హ్యాపీగా ఉన్నారు కదా, ఏ ఇబ్బంది లేదు కదా, ఎవరు అడగట్లేదు కదా నోటిఫికేషన్లు. రోడ్ల మీదకి ఏం వస్తలేరు కదా, పోస్టులు పెంచమని, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు పెంచమని ఎవరు అడగలేరు కదా. సిగ్గుండాలి, సిగ్గుపడాలి. ఇలా ప్రతిపక్ష పార్టీ ఒక సదస్సు పెట్టుకుంటా అంటే అనుమతి ఇవ్వడానికే భయపడుతున్నారు మీరంటే అర్థం చేసుకోరు. మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయని అర్థం చేసుకోరు. యువకులు మిమ్మల్ని యాడ బొంద పెడతామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఓడించాలని చాలామంది ఆలకాళ్ళు ఈలకాళ్ళు మొక్కి మరీ ఒకనాడు ఓట్లు టేపిచ్చారు. ఇలా దొంగలను పట్టుకోవాలి, లెక్కకైతే వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఆ సన్నాసులు కేసీఆర్ ఓడించాలి, బీఆర్ఎస్ ఓడించాలని కాళ్ళు కూడా మొక్కారు అక్కడక్కడ. మరి ఏమైంది? ఇవాళ నిండలేదా? ఇవాళ ఇబ్బంది అవుతుందా? వాళ్ళని అడగాలి, ఇవాళ ఆ మేధావులను అడగాలి, ఆ తెలివి లేని సన్నాసులను అడగాలి. ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి ఏమన్నారంటే సభ నిర్వహించుకునే హక్కు ఉందని స్పష్టం చేసిండు. సభ నిర్వహించుకునే హక్కు లేదా? ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు అవి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు కాబట్టి మేము వాళ్ళ తరపున అడుగుతామని చెప్పారు. బరాబర్ అడగాలి, బరాబర్ కొట్లాడాలి. బీఆర్ఎస్ మంచి పనే చేస్తుంది ఈ విషయంలో. ఇగో యువ సంగ్రామ కాంగ్రెస్ కుట్రలు పటాపంచలు, రేవంత్ పన్నాగం విఫలం, యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు కుట్రలు, ఎన్ని నిర్బంధాలు విధించినా యువత కోసం గలమెత్తం తేల్చి చెప్పిన కేటీఆర్ అంటూ మీరు ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, మీ నోటిఫికేషన్లు, మీ జాబ్ క్యాలెండర్ వీటి మీద చర్చ పెట్టుర్రి. అదే విద్యార్థి సంఘాలు లేదా విద్యార్థులతో చర్చ పెట్టుండ్రి. వాళ్ళే చెప్తారు మీరెంత పొడుగు చేసిరు, ఎంత అడ్డం చేసిరు, ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళే చెప్తారు మీ కథ. ఇగో సరూర్నగర్ యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని నిరుద్యోగ యువత గొంతు నొక్కేందుకు యత్నించిన సర్కార్ కుట్రలు పటాపంచలు అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సభను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కుటిల యత్నాన్ని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన ఎండగట్టారంటూ ఇక్కడ మొత్తానికి వీళ్ళు ఏమంటారంటే ఇదిగోండి, ఎగవేసిన హామీలు వెంటాడుతున్నాయి, గాలి పోగేసి చెప్పిన గ్యారంటీలు గారెడని తేలిపోయాయి, ఎలాగైనా అధికారమే లక్ష్యంగా అడ్డగోలుగా కురిపించిన హామీలు పచ్చి మోసమేనని తేటతెల్లమైంది. ఎగవేసిన ఒక్కో హామీ నైలాన్ తాడులా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మెడకు చుట్టుకుంటుంది. దగాపడిన ఒక్కో వర్గం దండు కడుతోంది. గులాబీ జెండా నీడన వారికి అండ దొరుకుతోంది. ఎక్కడికక్కడ డిక్లరేషన్లు అంటూ ఒకవేళ కేటీఆర్ఏ నయవంచకుడైతే, కేసీఆర్ఏ మోసగాడైతే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు దుర్మార్గాలు చేసి వాళ్ళు విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వలేరు అని అనుకుంటే కనుక ఇవాళ విద్యార్థులు పోరు. ఇవాళ కేటీఆర్ కనుక చెప్పేవి అబద్ధపు మాటలు, గతంలో వాళ్ళు ఇవ్వని కానీ వాళ్ళు చెప్పి చేయనివి కానీ ఉంటే డెఫినెట్గా ఇలా వాళ్ళు వెనుక ఎవరు ఉండరు, విద్యార్థులే ఉండరు. ఇలా ఎందుకు పోతారు? ఒకవేళ ఈ సభ సక్సెస్ అయిందంటే మీరు ఉత్తోళ్ళు అన్నట్టే. ఒకవేళ ఈ సభ సక్సెస్ అయిందంటే కేటీఆర్ మాటలు కనుక వాళ్ళు విన్నారు అంటే డెఫినెట్గా అలా సభ సక్సెస్ అయినట్టే అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ డిక్లరేషన్లు అంటూ కాంగ్రెస్ సభలు పెట్టి మాయ చేసిందో అక్కడే ఆ ప్రజాక్షేత్రంలోనే ఎస్ చెయ్యాలి. నిజంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో ఎట్లయితే ఆనాడు రిలీజ్ చేసిండ్రో అక్కడ పోయి ఎట్లయితే చేసొచ్చిండ్రో ఇలా సరూర్ నగర్ స్టేడియంలో యువ డిక్లరేషన్ ఇక్కడ కూడా రిలీజ్ చేశారు కదా. అట్లే బీసీ డిక్లరేషన్ యాడికి పోవాలి వీళ్ళు? కామారెడ్డి పోయి కూడా ఎక్కడికి వెళ్ళి ప్రతి చోట ఏ డిక్లరేషన్ అయితే రిలీజ్ చేసినటువంటి స్థానం ఉందో, ప్రాంతం ఉందో, ఆ డిక్లరేషన్ ప్రాంతంకి వెళ్ళి వీళ్ళు చేసినటువంటి భరోసా ఏది ఇస్తామని చెప్పి మోసం చేశారు కదా, దానికి ఆపోజిట్గా డెఫినెట్గా అక్కడ సదస్సులు నిర్వహించాలి. ప్రజలు వచ్చిండ్రా, ఒకవేళ జనం వచ్చిండ్రా, ఇక్కడ విద్యార్థులు కనుక వచ్చిండ్రా, మీరు ఫెయిల్ అయిపోయినట్టే. లేదు ఇలా సభలు సక్సెస్ కాలేదా, వాళ్ళే సపోర్ట్ ఎక్కుకుంటారు. వాళ్ళకే తెలుసు బ్రహ్మాండంగా పరిపాలిస్తుండ్రు రేవంత్ రెడ్డి, ఇంకా మేము ఎందుకు పోవాలని చెప్పేసి ఊకునేటోళ్ళు. ఇదిగోండి
వరంగల్లో ఇటీవల రైతు సంగ్రామ సదస్సు పెట్టిన గులాబీ పార్టీ నేడు హైదరాబాద్లోని సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. అధికారంలో వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మవలికి నిరుద్యోగులను పావులుగా వాడుకున్న కాంగ్రెస్ ఇప్పుడు వారిని వంచిస్తోంది. జాబ్ నోటిఫికేషన్ రాక నైరాశ్యంలో మునిగిన నిరుద్యోగులు నిరసనలకు దిగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు పేరిట సర్కారుపై సమరశంఖం పూరిస్తోంది అంటూ ఇక్కడ సరే వాళ్ళు కాంగ్రెస్ బోగస్ హామీలపైన సరూర్ నగర్లో ఇవాళ సమరబేరు పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటే మరి ప్రభుత్వం నుంచి ఏం స్పందన వస్తుంది, మరి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల లెక్కతో పాటు ఇంకా ఇవ్వాల్సినటువంటి వాటి గురించి వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారు రేపు అనేది మనం రేపు చూద్దాం.